హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ఘోర విషాదం, 40 మంది కన్నుమూత, 350 మంది పరిస్థితి విషమము. పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఉన్నాయి. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఒక విషయానికి వచ్చినట్లయితే ఆఫ్ఘనిస్తాన్లో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయండి. ముఖ్యంగా తూర్పు ఆఫ్ఘనిస్తాన్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. అక్కడి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. నదుల్లో నీటి ప్రవాహం విపరీతంగా పెరిగిపోయింది. ఈ వర్షాల కారణంగా ఇప్పటి వరకు 40 మందికి పైగా మృతి చెందారు అక్కడ. అలాగే 347 మందికి పైగా గాయపడ్డారు. ఈ మేరకు అక్కడి ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా పేర్కొంది. అయితే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కూడా వెల్లడించింది. తాలిబాన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్కు విదేశీ సహాయం చేరుకోవడం చాలా కష్టమైందండి. విదేశీ సహాయం అక్కడికి వెళ్ళడం లేదు ఇప్పుడు. ఇప్పుడు దాని ప్రభావం ప్రస్తుతం వరదలపైన కూడా పడింది. స్థానికంగా ఉన్న వైద్యులు కొంతమంది అక్కడి వారు చికిత్స అందిస్తున్నారు. దాదాపుగా 400 ఇల్లులు వరకైతే కూలిపోయి ప్రజలు నిరాశ్రయులయ్యారు. రోడ్డుపైన భారీగా నీరు పారుతోంది. ఇళ్లలోకి సైతం నీరు చేరుకుంటోంది. ఇటీవల ఓ ఇంటి పైకప్పు కూలిపోవడంతో ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 5గురు మృతి చెందగా 4గురికి గాయాలయ్యాయి. చాలా వరకు విద్యుత్ స్తంభాలు నేలమట్టమయ్యాయి. దీంతో కరెంటు సరఫరా నిలిచిపోయింది. 2021లో తాలిబాన్ చేతికి వచ్చిన తర్వాత అస్తిత్వ పరిస్థితి అయితే ఎదుర్కొంటుందండి ఆఫ్ఘనిస్తాన్. తాజాగా ఈ భారీ వర్షాలు అక్కడ ప్రజలను కోలుకోలేని విధంగా దెబ్బతీశాయని చెప్పచ్చు. మేలో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా వందలాది మంది కన్నుమూత అంటే చనిపోగా, వ్యవసాయ భూములు చాలా వరకు కూడా నాశనం కాగా ఇప్పుడు మరోసారి అలాంటి పరిస్థితే తలెత్తింది అని చెప్తున్నారు ఫ్రెండ్స్.